ఒకసారి ఒక మామిడి చెట్టుకి ఎటువంటి మామిడికాయ కాసిందంటే అది పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ మామిడికాయ బాగా మెరిసిపోతూ ఉండేది. అది ఆలోచించగలదు, అలాగే మాట్లాడగలదు కూడా. ఒకరోజు మామిడి పండు ఇలా అనుకుంది. ఒకసారి ఊరి చుట్టుపక్కల తిరిగొస్తే బాగుండు. ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. తను మామిడి చెట్టు నుంచి కిందకు దిగి ఇక దొర్లుతూ దొర్లుతూ ముందుకు వెళ్ళేది. మార్గ మధ్యంలో తనకి ఒక కుందేలు కనిపించింది. ఒక్కసారి ఆగు, నేను నిన్ను తినాలనుకుంటున్నాను. నువ్వు నన్ను తినలేవు, ఎందుకంటే నేనొక మ్యాజిక్ మామిడి పండుని. నేను ముందుకి అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు. అలా అని ఆ మామిడి పండు చాలా వేగంగా పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుందేలు కూడా తన వెనకాలే చాలా వేగంగా పరిగెత్తేస్తోంది. పరిగెడుతూ పరిగెడుతూ కుందేలు ఏమందంటే, మామిడి పండు వేగంగా పరిగెత్తడంలో నాకు నేనే సాటి. నేను నిన్ను పట్టుకొని ఇవాళ ఎలాగైనా తిని తీరుతాను. ఆహా, ప్రయత్నించు. నువ్వు ఎంత వేగంగా ప్రయత్నిస్తున్నావో నేను అంతకన్నా వేగంగా పరిగెత్తుతున్నాను. పరిగెత్తి పరిగెత్తి కుందేలు అలసిపోయింది. ఇక తను తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక చిన్న బాబు ఆ మామిడి పండును చూశాడు. నేను నిన్ను పట్టుకొని తినేస్తాను. నువ్వు నన్ను తినలేవు, నేనొక మ్యాజిక్ మామిడి పండుని. నేను ముందుకి అలా వెళ్ళిపోతుంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు. మామిడి పండు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇక తన వెనకాలే ఆ చిన్న బాబు కూడా పరిగెత్తాడు. అప్పుడే ఒక ఆవిడ అక్కడికొచ్చేలా అంది. ఎంత చక్కటి మామిడి పండు, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుని తినేస్తాను. మీరు నన్ను తినలేరు, ఎందుకంటే నేనొక మ్యాజిక్ మామిడి పండుని. నేను ముందుకలా వెళ్ళిపోతూ ఉంటే మీరు నన్ను ఎలా తినగలరు చెప్పండి. అప్పుడొక వేటగాడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. నేనిప్పుడు ఈ మామిడి పండును తినాలనుకుంటున్నాను. నువ్వు నన్ను తినలేవు, ఎందుకంటే నేనొక మ్యాజిక్ మామిడి పండుని. నేను అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు. మామిడి పండు అలా ముందుకు పరిగెడుతుంది. ఇక తన వెనకాలే ఆ అబ్బాయి, తన వెనకాలే ఒక ఆవిడ, ఇక ఆవిడ వెనకాల వేటగాడు. ఇక ఆ మామిడి పండు పరిగెత్తి 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 అలసిపోయింది. నేను గడ్డిలో దాక్కుంటాను, ఎవ్వరికీ నేను కనపడను. మామిడి పండు అక్కడే నిద్రపోయింది. ఆ అబ్బాయి, ఆవిడ, అలాగే వేటగాడు దాన్ని వెతికి వెతికి అలసిపోయారు. ఇక అందరూ